ना आज चंद्रबाबू प्रकट कर रहे थे। हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे। మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి మళ్ళీ కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది. తరువాత మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క స్వాగతం నేను చూశాను. దానికి మించి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రజలు ఏవైతే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మీ లక్ష్యాలు అన్నిటినీ కూడా సాకారం చేయడానికి నా వంతుగా మీకు సహకరిస్తాను అని తెలియజేస్తున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ సాధ్యతలు మరియు అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రం. ఆంధ్రుల అవకాశాలు సాకారమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా వికాసవంతంగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా విజన్, ఆంధ్ర ప్రజల సేవే మా సంకల్పం. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है। इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है। इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है। 2047 సంవత్సరం కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు అవ్వాలని లక్ష్యం పెట్టింది. ఈ విజన్ సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఎట్ 2047 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భుజంతో భుజం తోడై ముందుకు నడుస్తుంది. అందుకే లక్షల కోట్ల పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. आज यहां 2 लाख करोड़ रुपीस से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे। मैं इन डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं। साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है। अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने। जो टेक्नोलॉजीज अभी डेवलप ही हो रही है, हम अभी से उनमें लीड लें। आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल
ये ऐसा ही उभरता हुआ क्षेत्र है। ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకి చేరబోతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశానికి కూడా నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా సృజనాత్మకత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ మరియు సాంకేతికతకు ఒక పెద్ద కేంద్రంగా మారింది. ఇప్పుడు సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త టెక్నాలజీస్ కు కేంద్ర బిందువుగా మారాలి. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సారథ్యం వహించాలి. నేడు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ కూడా అటువంటి ఎదుగుతున్నటువంటి ఒక రంగమే. देश ने 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी. हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन्स ग्रीन हाइड्रोजन का प्रोडक्शन. इसके लिए शुरुआती चरण में 2 ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे, जिनमें से एक हमारा विशाखापट्टनम है. దేశంలో 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను మనం ప్రారంభించడం జరిగింది. మా లక్ష్యం 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని మన దేశంలో ఉత్పత్తి చేయాలి. దీనికోసం ప్రారంభ దశలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ ల్యాబ్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి మన విశాఖపట్నం నగరం అని తెలియజేస్తున్నాను. भविष्य में विशाखापट्टनम दुनिया के उन गिने चुने शहरों में होगा जहां इतने बड़े स्केल पर ग्रीन हाइड्रोजन प्रोडक्शन की फैसिलिटी होगी. इस ग्रीन हाइड्रोजन हब से अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी. साथ ही आंध्र प्रदेश में मैन्युफैक्चरिंग इकोसिस्टम भी डेवलप होगा. साथियों, आज मुझे नक्कापल्ली में बल्क ड्रग पार्क प्रोजेक्ट का शिलान्यास करने का अवसर भी मिला है. आंध्र प्रदेश देश के उन 3 राज्यों में से एक है जहां इस तरह के पार्क की स्थापना की जा रही है. इस पार्क में मैन्युफैक्चरिंग और रिसर्च के लिए बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा. इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा. భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నగరాలలో ఒకటిగా మన విశాఖపట్నం ఉండబోతుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందబోతుంది. మిత్రులారా, ఈ రోజు అనకాపల్లి పార్లమెంటులో ఉండే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది. దేశంలో 3 రాష్ట్రాలలో ఈ తరహాలో పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పార్కులో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది మరియు ఫార్మాసిటీ కంపెనీలకి కూడా చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं. इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा गया है.
ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी। इससे आंध्र में thousands ऑफ करोड़ का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी। మిత్రులారా, మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది. ఈ విజన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో దీని వల్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है। हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो। मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है। इसका परिणाम ये है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేడు శ్రీ సిటీ రూపంలో తయారీ రంగం యొక్క ఉపయోగం ప్రజలకు అందుతుంది. మా ప్రయత్నం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మరియు తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దీని ఫలితంగా నేడు భారతదేశం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్స్ లో స్థానం కూడా సంపాదించుకుంది. साथियों, आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है। आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है। लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी। आज ये स्वप्न साकार हो रहा है। మిత్రులారా, నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అటువంటి ఈ కళ, ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा। इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे। సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. आज यहां कनेक्टिविटी से जुड़े thousands ऑफ करोड़ के प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास भी हुआ है। रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है। आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए 7 वंदे भारत ट्रेनें और अमृत भारत ट्रेन भी चलाई जा रही है। నేడు కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది. రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు 100% విద్యుదీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని
70కి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी, बेटर सुविधाएं, इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा. इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा. यही विकास आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा. साथियों, विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं. आज भी विशाखापट्टनम का उतना ही महत्व है. हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं. इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्र के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं. हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है. हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं. साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले. इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है. आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उससे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी. मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. ఆంధ్రాలో మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. మిత్రులారా, దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం. అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి. ఇదే మా సంకల్పం. ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. आप सबका बहुत बहुत धन्यवाद. అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.